బాలుకి అన్యాయం జరిగిందని తెలుసుకొని అతనికి అండగా నిలబడడానికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసినటువంటి హఫీజ్ ఖాన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అందరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం, నమస్ ఉప్పు, నమస్ పప్పు. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఏమైందిరా? ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. సో ఈ జోకర్ కి నేను చెప్తుండేది, నీకు చాతనైతే అట్లీస్ట్ 2029 లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో చాతనైతే. ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారనేరా మేము ధర్నా చేస్తాండేది. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇంకోసారి. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండి చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. లే వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసినా, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్ట్ని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ. లాలిపప్ప నువ్వు ఉండు. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా. మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. చెప్పి తగలడు. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు. మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని అంటే తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు. నన్నే నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు?